కృష్ణా డెల్టా రైతాంగానికి పట్టిసీమ కీలకంగా మారింది. కృష్ణానదిలోకి పట్టిసీమ ఎత్తిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ రాత్రికి పవిత్ర గంగా వద్ద కృష్ణానదిలోకి గోదావరి జలాలు చేరనున్నాయి. దీంతో కృష్ణా డెల్టాలోని లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందనుంది. కృష్ణా నదికి గోదావరి రాకపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. కృష్ణా డెల్టాకు ఊపిరి పోసేందుకు గోదావరి జలాలు ఉరకలెత్తుతూ పరుగులెడుతున్నాయి. ప్రస్తుతం మనం శాంతినగరం కొండపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు గోదావరి జలాలు ఏ విధంగా ఈ కృష్ణా నదిలోకి వచ్చేందుకు ఉరకలెత్తుతూ ముందుకు ఉరుగుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈ పవిత్ర సంగమం ఏదైతే ఉందో పవిత్ర సంగమం వద్ద ఈ నదులన్నీ కూడా ఈ నీళ్ళన్నీ కూడా కలిసే అవకాశం ఉంది. మొత్తం కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఎల్నినో నేపథ్యంలో నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ నీటి ఎద్దడిని నివారించేందుకు అదే సమయంలో పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టా రైతులకు శుభవార్తను ప్రకటించింది. దీంతో 8వ తారీఖున పట్టిసీమ వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు 1.33 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించేందుకు పంపులను ఆన్ చేశారు. పోలవరం స్పిల్వే దగ్గర 27.550 మీటర్లకు నీటి మట్టం చేరుకున్నప్పుడు పోలవరం స్పిల్వే నుంచి 1,07,800 క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేయడంతో పాటు పట్టిసీమ దగ్గర 15.6 మీటర్ల గోదావరి నీటి మట్టం చేరుకోగానే పట్టిసీమ పంప్ హౌస్లో 20 మోటార్లను కూడా మంత్రి ఆన్ చేశారు. 7,780 క్యూసెక్కుల నీటిని తరలించడానికి అధికారులు నాడు పంపును ఆన్ చేశారు. దాంతో ఈరోజు 11వ తారీఖున విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి కొండపల్లి దగ్గర ఉన్నటువంటి శాంతినగరం వద్దకు ఈ గోదావరి జలాలు చేరుకున్నాయి. కృష్ణా జలాల్లోకి గోదావరి జలాలు వస్తున్నాయి. ఈ గోదావరి జలాలన్నీ కూడా ఈ రాత్రికి అర్ధరాత్రికి పవిత్ర సంగమం వద్ద కృష్ణలో కలిసి అక్కడి నుంచి తూర్పు పశ్చిమ డెల్టాలకు అంటే గుంటూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలకు, మరోవైపు కృష్ణా ఏలూరులోని కొన్ని ప్రాంతాలకు ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా నీరు ఇక్కడి నుంచి వెళ్తుంది. అంటే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోయడం ద్వారా కృష్ణా డెల్టాను కాపాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. గతంలో 2014-19 మధ్యలో ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 1,300 కోట్లతో ప్రారంభిస్తే ఈరోజు 50,000 కోట్ల రూపాయల పంటలు పండించడానికి ఈ ప్రాజెక్టే మూలాధారం అవుతుంది. అదే సమయంలో కృష్ణా డెల్టా రైతాంగాల కడగండ్లు తెరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనే అభిప్రాయం ఉంది. ఒక విజన్ ఉన్న నాయకుడు నిర్మించిన ఈ ప్రాజెక్టు కావడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అర్ధరాత్రికే కృష్ణమ్మలో గోదావరి జలాలు సంగమం చేస్తాయి. ఆ పవిత్ర సంగమం వద్ద ఈ సంగమం జరుగుతుందని రైతులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనకు గోదావరి జలాల ఎర్రటి నీళ్లు కూడా ఇక్కడ మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఎర్రటి నీళ్ళ మరి కాసేపట్లో కృష్ణా జలాల్లోని తెల్లటి నీళ్లలో కలుస్తాయి. కాబట్టి ఆ చార ఎరుపు తెలుపు కలిసిన చార కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద గోదావరి జలాలు పవిత్ర సంగం వద్ద కృష్ణానదిలో కలవడం పట్ల రైతులు అదేవిధంగా ఈ ప్రాంత వాసులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శాంతినగరం, కొండపల్లి, విజయవాడ.